ఇవన్నీ కూడా జరిగినప్పుడు మరి ఎందుకు మీరు లేట్ చేస్తా ఉన్నప్పుడు ఆయన ఏం చేసిండు, కేసీఆర్ గత ప్రభుత్వంలో కేసీఆర్ క్యాబినెట్కి పంపిండు, మీరు కూడా క్యాబినెట్కి పంపండి అని దానిపైన అధికారి రాసినప్పుడు ఆ గత ప్రభుత్వంలో కేసీఆర్ ఏం పంపిండో ఫైల్స్ పంపమని అడిగినాం. ఫైల్స్ ఏం రాసిండో ఏం పంపిండో కేసీఆర్ ఎట్లా పంపిండు, మరి రూల్స్కు వ్యతిరేకంగా ఎట్లా పంపిండు, ఏం చేసిండు, ఎందుకు పంపాల్సి వచ్చింది అంటే ఆ ఫైల్స్ కూడా రాలే, ఫైల్స్ కూడా పంపలే. ఈ రోజు దాకా పంపనప్పుడు మరి చీఫ్ సెక్రటరీ గారికి పంపడం జరిగింది. దానికి చీఫ్ సెక్రటరీ గారికి నోట్ ఇవ్వడం జరిగింది, మెన్షన్ చేయడం జరిగింది. మరి దానికి కూడా రియాక్ట్ కల. అట్లాగే ఇంకా కొన్ని విషయాలలో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి బిస్లరీ కంపెనీస్ వాళ్ళు అప్లై చేసుకున్నప్పుడు వాళ్ళ యొక్క కంపెనీకి లీజ్ లైన్స్ ఉన్నప్పుడు లీజ్ లైన్స్ ఎక్స్టెండ్ చేస్తారు. లీజ్ లైన్స్ ఎక్స్టెండ్ చేసే రూల్ ఉంది, చెయ్యని కారణంగా ఒకటే కంపెనీ ద్వారా నెలకు 23 కోట్ల రూపాయలు 10 మాసాలకు 230 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం జరిగింది. అంటే చట్టానికి లేకుండా కూడా చట్టంలో లేనివేమో చేసిండ్రు, చట్టాలు ఉన్నవేమో చేయలేదు. అది దాని మూలంగా వీళ్ళపైన మరి ఈ విధంగా ప్రభుత్వ విధులు అడ్డుకునే కార్యక్రమం జరుగుతూ ఉంది, రాష్ట్రానికి నష్టం జరుగుతూ ఉందని చీఫ్ సెక్రటరీకి కంప్లైంట్ చేయడం జరిగింది. నేను నిన్న చేసింది కాదు, అది 11 అక్టోబర్ 2023. సో దానిపైన వాస్తవంగా దీనిపైన జరిగింది ఏంటి, మీరందరూ అనుకున్నట్టుగా ఏదో ఇది పంపినందుకే దీనికోసమే ఏదో ఆ ఉద్యోగం వదిలేసి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని మీరు మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవం తెలుసా, అతనికి ఏజీ హాస్పిటల్లో నెలకు 10 లక్షల రూపాయలు జీతం ఆఫర్ వచ్చింది. అట్లాగే ఢిల్లీలో కొన్ని కంపెనీలో అది ప్రైవేట్గా ఎక్కువ శాలరీ వస్తాని కింద దానికోసమే వాలంటరీ పెట్టుకున్నాడు. ఆ విషయం నాకు తెలియదు. రెండవ, ఇది వాస్తవం. మరి ఇది వాస్తవం, ఇటువంటి చాలా ఉన్నాయి, ఒకటి కాదు 10-20 ఉన్నాయి అన్నప్పుడు ప్రభుత్వ పరంగా చట్టపరంగా ప్రభుత్వం ఆర్డర్స్ ఇచ్చినప్పుడు ప్రభుత్వానికి మేలు జరిగేది, ఉద్యోగాలు వచ్చేది, ఆదాయం వచ్చేది చేయనప్పుడు ఇది నేను ప్రశ్నించడం నాకు తప్పవుతుందా? ఆయన కమిటీ చైర్మన్ పెట్టడం నాకు తప్పవుతుందా? ఆయన సొంత జనరల్గా ఎవరి అవసరాలు వాళ్ళకుంటే సొంత అవసరం కోసం వేరే ఉద్యోగం చూసుకుంటున్నప్పుడు ఆయనకు ప్రైవేట్లో పెద్ద జీతం వచ్చే ఉద్యోగం వచ్చింది కాబట్టి ఆయన వాలంటీర్ పెట్టుకున్నాడు. దానికి దీనికి ముడిపెట్టే కార్యక్రమం చేసి ఇలా కేటీఆర్ మాట్లాడుతూ రకరకాల మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఇది అసలు లిక్కర్ గురించి అసలు దానికి సంబంధించి సంవత్సరానికి 40 కోట్ల కాంట్రాక్ట్. అది అసలు ఫైనలే చేయలే, అసలు టెండరే పిలవలే 2 స్టేజ్లో. దీనికి రాజకీయ రంగు పులిపేటువంటి కార్యక్రమం చేసి ముఖ్యమంత్రి గారి అల్లుడు పైన ఆరోపణలు, 500 కోట్ల ముడుపులని, కుటుంబం పైన బురదల్లి కార్యక్రమం చేయడం, అట్లాగే మా పిల్లగాని పైన నా కొడుకు కూడా తెలియదు కాంట్రాక్ట్ కోసం అని చెప్పని. కొద్దిగా బుద్ధి మతి శుద్ధి ఉందా? కడుపుకు అన్నం తింటున్నాడా, గడ్డి తింటున్నారా? నా చరిత్ర తెలియదా కేటీఆర్, నీకు తెలియదా? ఆనాడు తెలంగాణ ఉద్యమంలో సమైక్య రాష్ట్రంలో 3.5 ఏళ్ల మంత్రి పదవులు పెట్టుకొని ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసి జైల్లో నుండి పాదయాత్ర చేసినాం. నేను ఓడిపోయిన తర్వాత నీవేమన్నా కేటీఆర్, నీకు జ్ఞాపకం ఉందా? నేను పదవుల కోసము డబ్బు కోసం ఆశపడేవాడిని అయితే నేను ఓడిపోయిన తర్వాత ఏమన్నా కేటీఆర్ అన్నా, మాకు బాధ అనిపిస్తుంది మీరు ఓడిపోవడం, మీకు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ బాగుంటుంది, మీరు ఒక్కసారి కేసీఆర్ని అడగండి, క్యాబినెట్ ర్యాంకు పదవి మిగతా నేను చూసుకుంటూ ఉంటే నేనేమన్నా కేటీఆర్ నీకు గుండె మీద చేసుకొని చెప్పియాలా? నేను ఓడిపోయి పదవులు అడిగటోని కాదు. ఇది నేను మాట్లాడేది అబద్ధమా? అంటే మరి అసలు ఈ లిక్కర్ అయినా ఇంకోటైనా, లిక్కర్ దందా అంటేనే కల్వకుంట్ల కుటుంబానికి పేటెంట్ రైట్. కల్వకుంట్ల కుటుంబానికి పేటెంట్ రైట్, ఎందుకంటే బ్రాండ్ వాళ్ళది. బ్రాండ్ అంటేనే కల్వకుంట్ల కుటుంబం.
అరే మీరే కాకుండా ఒక ఆడబిడ్డ మీ సొంత చెల్లెలు ఢిల్లీలో ఢిల్లీ దాకా పోయి లిక్కర్ స్కామ్లు ఇరుక్కొని కోట్ల రూపాయలు దోపిడీ జరిగి వ్యవహారం చేస్తే మరి మీరు బీఆర్ఎస్ పార్టీనే తాకట్టు పెట్టి బీజేపీ కాళ్ళ మీద మోకరిల్లి మీరు చేసిన ప్రయత్నం తెలియదా? మీరు మా గురించి మాట్లాడతారా? దందాల గురించి మాట్లాడతారా? కనీసం మరి ఒకటి కాదు, ఇది ఒకటే కాదు, బడా పారిశ్రామికవేత్తలు రకరకాల. ఇంకొక మాట చెప్పాలంటే అసలు తెలంగాణ ఉద్యమ సందర్భంలో మీరు ఏముంటుంది? కేటీఆర్ అయినా, కేసీఆర్ అయినా, కవిత అయినా, హరీష్ అయినా, ఇంకైనా సంతోష్ అయినా ఏముంటుంది? ₹1,00,000 కారు అమ్ముకున్నారు బిల్లులు కట్టలేక. చూపించాలా? అవన్నీ వ్యక్తిగతంగా మాట్లాడితే బాగుంటుందని చెప్తలేను. కానీ మరి ఈరోజు మీ పరిస్థితి ఏంది? ఈరోజు మీ పరిస్థితి ఏంది? ఒక్కొక్కరు వేల కోట్ల రూపాయలు పడగలు ఎత్తిండ్రు కదా. మీరు నన్ను మా ముఖ్యమంత్రి గారిని ఏలు పెట్టి చూపిస్తారా? అట్లా ఆశపడేటలో ఉంటే ఈనాటికి నేను వేల కోట్లు సంపాదిస్తుండే. నేను రాజశేఖర రెడ్డి క్యాబినెట్లో మంత్రిగా ఉన్నా, రోషయ్య గారి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నా, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నా, కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రి ఉన్నా, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నా. ఏ రోజున ఒక ఆరోపణ వచ్చిందా? అరే నా డ్యూటీ నేను చేస్తే చేయకపోతే మీరు తప్పు పట్టాలి. చేస్తున్నప్పుడు ప్రభుత్వ విధులకు అడ్డం కలిగినప్పుడు పై అధికారికి మంత్రిగా నా బాధ్యత కూడా అతనిపై చర్యలు తీసుకోమని రాసినాం. నేను రాసినందుకు ఆయన పోయినట్టుగా ఇంకేదో మీరు మాట్లాడి మా కార్యక్రమం చేస్తే ఇది ఎంతవరకు సమంజసం అవుతుంది? ఎట్లా ఏ లెక్క ప్రకారం కరెక్ట్ అవుతుంది? ఈ రోజున ప్రతి మనిషికి ఆత్మగౌరవం ఉంటుంది. ఆత్మగౌరవం ఉంటుంది. ద ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆఫ్ మైండ్, ఐ కేర్ ఫర్ మై సెల్ఫ్ రెస్పెక్ట్. పోయేటప్పుడు ఏం కట్టుకపోం, వచ్చినప్పుడు రాలే. అంటే మీ రాజకీయ పబ్బం కోసం మీరు అడ్డదిడ్డంగా మాట్లాడే కార్యక్రమం చేస్తూ ఇలా మీరు ఎదుర్కొంటున్నారు సిబిఐ కేసులు, ఈడీ కేసులు. అడ్డగోలిగా అమరవీరుల సామెత ఉంది, శవాల మీద పేలాలు ఎరుకున్నట్టుగా అమరవీరుల చావులతో తెలంగాణ వస్తే రాష్ట్రాన్ని దోసిపెట్టి రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చి మళ్ళీ మీరు తగుదునమ్మా అంటూ మేము నిజాయితీగా లెక్క ప్రకారం పద్ధతి ప్రకారం చేస్తూ ఉంటే మీరు అప్రిషియేట్ చేసేది పోయి అభినందించేది పోయి ఇలా బురదల్లి మీరు రాజకీయ పబ్బం కోసం ఇలా జూబిలీ హిల్స్ ఎన్నిక వస్తుందని, రేపు స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తామని, రాజకీయంలో లబ్ధి పొందాలని, ప్రజలకు ఒక అపోహ సృష్టించాలని ఇలా బట్టగాల్సి మీదేసే కార్యక్రమం చేస్తూ ఉంటే మీరు ఇంకా కలలు కంటా ఉన్నారేమో. మీరు తల కిందలో తపస్సు చేసినా, రేపు జరిపే జూబిలీ హిల్స్ ఎన్నికలైనా ఇంకోటైనా మీరు గెలిచే సమస్య కాదు. మళ్ళా మీకు పుట్టగతులు ఉండవు. ఇంకా మీరు ఏదో ఆశలు పెట్టుకుంటా ఉన్నారు. మీరు ఇంకా పగటిగలు అంటా ఉన్నారు. ప్రతి దాన్ని కూడా తప్పు పట్టే కార్యక్రమం, అంటే మసిమూసి మారే కార్యక్రమం. ఉదాహరణకు నేను గతంలో ఆదిలాబాద్లో ఏం మాట్లాడినా, నేను మాట్లాడింది ఏంది, మీరు సోషల్ మీడియాలో మీరు ప్రెస్ మీట్ చెప్పింది ఏంది, నేను స్పష్టంగా చెప్పిన. ఆ రోజు చెప్పినా, మళ్ళీ కూడా చెప్తున్నా. ఈరోజు మళ్ళీ కూడా చెప్తున్నా. నేను 7 పర్యాయాలు పోటీ చేసిన, ఏ రోజు కూడా నేను హామీలు ఇవ్వలేదు. అయినా నన్ను 6 పర్యాలు గెలిపించిందని నేను మాట్లాడితే దీన్ని వదిలేసి వచ్చే 10 సంవత్సరాలు కాంగ్రెస్ రాదంట, మంత్రి మాట్లాడినని ఇంత దిగజారు. దానిపై నేను ఛాలెంజ్ చేసిన, దానిపైన ఆ రోజు ఛాలెంజ్ చేసిన. ఏడుకొస్తారా బజార్కని 2 మైకులు పెట్టుకున్నా, మొత్తం వీడియో క్లిప్ చూపించమని. అంటే అందుకే ఇట్లా ఈ విధంగా కేవలం ప్రజలు మభ్యపెట్టే కార్యక్రమం చేస్తూ మీరు బురదలేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మీరే ఇలా
పెట్టింది ఈ రోజున లిక్కర్ అంటేనే మీకు పేటెంట్. లిక్కరే కాదు, అవినీతి అంటే అడ్రస్ మీరే, దోపిడీ అంటే అడ్రస్ మీరే. రాష్ట్రాన్ని అలా అప్పుల కుప్ప చేసి మళ్ళీ ఉల్టా మీరు ఉల్టా చోరు కోతవాళ్ళు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. 100% వీటిపైన నేను కంపల్సరీగా ఖచ్చితంగా